హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ తెలుగు టేల్స్. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, నాతో రండి. కొంతకాలం క్రితం ఇశ్రాయేలు దేశంలో యూదా రాజ్యంలో బెత్లెహేము అనే ఊరిలో యెషయి అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి 8 మంది కుమారులు ఉన్నారు. యెషయి యొక్క మొదటి 3 కుమారులు సౌలు యొక్క సైన్యంలో సైనికులుగా పనిచేస్తూ ఉండేవారు. ఆఖరివాడైన దావీదు తన తండ్రితో పాటు ఉంటూ తన తండ్రి యొక్క గొర్రెల మందలను కాచుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. దావీదు ప్రతిరోజు తన గొర్రెలను మేత కోసం కొండలపైకి తోలుకొని వెళ్ళేవాడు. గొర్రెలు మేత మేస్తూ ఉండగా దావీదు వేణుగానం చేస్తూ ఉండేవాడు. గొర్రెలు ఆ వేణుగానానికి హాయిగా మేత మేస్తూ ఉండేవి. దావీదు ఎంతో అప్రమత్తతతో తన మందలను కాపలా కాస్తూ ఉండేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా ఒక సింహం తన గొర్రెలపై దాడి చేసింది. వెంటనే దావీదు ఆ సింహంతో పోరాడి తన గొర్రెల మందను ఆ సింహం బారి నుండి కాపాడాడు. అలాగే మరొకసారి ఒక ఎలుగుబంటు తన గొర్రెల మందలపై దాడి చేయడానికి వచ్చింది. వెంటనే దావీదు దానితో కూడా పోరాడి ఆ ఎలుగుబంటి భయంతో పారిపోయేలా చేశాడు. ఈ విధంగా దావీదు తన గొర్రెల మందను ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు మరియు ఫిలిస్తీన్ల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. దావీదు యొక్క పెద్దన్నల 3 సైన్యంలో ఉన్నారు. ఒకరోజు దావీదు తండ్రి అయిన యెషయి దావీదును పిలిచి ఈ విధంగా చెప్పాడు: మీ అన్నలు యుద్ధభూమిలో ఉన్నారు. వారి కోసం నేను కొన్ని రొట్టెలు, వేయించిన గోధుమలు, ఇంకొద్దిగా ఆహార పదార్థాలను సిద్ధం చేశాను. రేపు నీవు వీటిని తీసుకుని వెళ్ళి మీ అన్నలకి ఇచ్చి యుద్ధభూమిలో వారు ఏ విధంగా ఉన్నారో వారి క్షేమ సమాచారాన్ని నాకు తెలియచేయాలి అని చెప్పాడు. అందుకు దావీదు, సరే నాన్న, నేను రేపు వీటిని తీసుకుని వెళ్ళి అన్నయ్యలకు ఇచ్చి వస్తాను అని చెప్పాడు. దావీదు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి తన గొర్రెల మందలను వేరొకరికి అప్పగించి తన తండ్రి ఇచ్చిన ఆహారాన్ని తీసుకుని అన్నల దగ్గరికి ప్రయాణం మొదలుపెట్టాడు. అలా దావీదు ఎంతో దూరం నడుచుకుంటూ వెళ్ళి యుద్ధ శిబిరాన్ని చేరుకున్నాడు. అక్కడ చాలామంది సైనికులు ఉన్నారు. వారందరూ కవచాలను ధరించి కత్తులు చేతపట్టి నిలబడి ఉన్నారు. దావీదు తన అన్నలను వెతుక్కుంటూ ఉండగా ఒక సైనికుడు తన దగ్గరకు వచ్చి ఎవరు కావాలని అడిగాడు. అందుకు దావీదు తాను తన అన్నలను కలుసుకోవడానికి వచ్చాడని సమాధానం ఇచ్చాడు. ఆ సైనికుడు తన అన్నలకు సమాచారం ఇవ్వగా తన అన్నలు వచ్చి దావీదును కలుసుకున్నారు. దావీదు సంతోషంగా తాను తీసుకుని వచ్చిన ఆహారాన్ని తన అన్నలకి ఇచ్చి వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఇంతలో దావీదుకి గట్టిగా కొన్ని అరుపులు వినిపించాయి. నాతో పోరాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. నేను గెలిచిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేస్తారు. సరే నారండి. ఆ గొలియాతు యొక్క సవాలుకు ఇశ్రాయేలు సైనికులందరూ వణికిపోతూ ఉన్నారు. అది విన్న దావీదు, ఎందుకు ఎవరు ముందుకు రావడం లేదు? అతడు దేవుని సైన్యాన్ని అవమానిస్తున్నాడు. ఇది ఎలా సహిస్తారు అని తన అన్నలతో అన్నాడు. ఆ మాటలకు భయపడిన తన అన్నలు 3 దావీదుతో గట్టిగా ఈ విధంగా అన్నారు: నువ్వు చిన్న పిల్లవాడివి, నీకు ఇవన్నీ తెలియదు. నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అని చెప్పారు. అందుకు దావీదు తన అన్నలతో ఈ విధంగా అన్నాడు: నేను అతనితో యుద్ధం చేస్తాను, నన్ను అతని దగ్గరికి తీసుకువెళ్ళండి అంటూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఒక సైనికుడు అతనిని రాజైన సౌలు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. సౌలు దావీదును చూసి ఆశ్చర్యపోతూ, నువ్వు చిన్న పిల్లవాడివి, నువ్వు ఆ గొలియాతుతో యుద్ధం చేస్తావా? ఇది అసాధ్యమని చెప్పాడు. అందుకు దావీదు సౌలుతో ఈ విధంగా చెప్పాడు: రాజా, నేను గొర్రెలను మేపుతూ ఉండగా ఒక సింహం అలాగే ఎలుగుబంటి నా గొర్రెలపై దాడి చేయబోయాయి. నేను ఎంతో ధైర్యంగా వాటితో పోరాడి నా మందలను కాపాడుకోగలిగాను. ఆ క్రూర జంతువులతో పోరాడుతున్నప్పుడు నాకు తోడుగా ఉన్న అదే దేవుడు ఇప్పుడు గొలియాతు నుండి కూడా నన్ను కాపాడగలడు. కాబట్టి రాజా, నన్ను నమ్మి యుద్ధానికి పంపించండి అని చెప్పాడు. దేవునిపై దావీదుకున్న విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయిన సౌలు దావీదును గొలియాతుతో యుద్ధం చేయడానికి అంగీకరించాడు. వెంటనే దావీదుకి యుద్ధ వస్త్రాలు తొడిగించి ఒక శిరస్త్రాణాన్ని ధరింపజేయగా దావీదుకి అవి అలవాటు లేకపోవడం వల్ల అవి ధరించి ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడు. వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటన్నింటినీ తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటిలో నుండి ఒక 5 నున్నటి రాళ్లను ఏరుకొని తన సంచిలో వేసుకుని యుద్ధరంగానికి బయలుదేరాడు. కర్ర చేత పట్టుకుని వచ్చి తనతో యుద్ధం చేయడానికి నిలబడి ఉన్న దావీదును చూసి గొలియాతు ఈ విధంగా అన్నాడు:
కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను ఏమైనా కుక్కనా? నా దగ్గరకు రా, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఆహారంగా వేస్తాను. నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. ఆ మాట చెప్పి దావీదు తన సంచిలో నుంచి ఒక రాయిని తీసి వడిసెలలో పెట్టి గిరగిరా తిప్పుతూ గొలియాతు నుదుటిపై విసిరి కొట్టాడు. ఆ రాయి గొలియాతు నుదురు లోపలికి చొచ్చుకొని పోవడం వల్ల వెంటనే గొలియాతు నేల రాలి పడిపోయాడు. వెంటనే దావీదు పరిగెత్తుకుంటూ వెళ్లి గొలియాతుపై నిలబడి కత్తి దూసి గొలియాతు యొక్క తలను తెగవేస్తాడు. అది చూసి భయపడిపోయిన ఫిలిస్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి యుద్ధభూమి నుండి భయంతో పారిపోయారు. వెంటనే ఇశ్రాయేలు సైన్యమంతా దావీదుకు జయజేలు పలికారు. ఈ విధంగా బాలుడైన దావీదు తనకున్న ధైర్యం అలాగే దేవునిపై తనకున్న విశ్వాసం ద్వారా ఇంతటి విజయాన్ని ఎంతో అలవోకగా సాధించగలిగాడు. ఈ కథ మీ అందరికీ నచ్చింది కదూ? అయితే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన మ్యాజికల్ తెలుగు టేల్స్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thanks for watching Magical Telugu Tales.